హాయ్ మేడం. హాయ్ రమ్య. కలెక్షన్ ఏంటి? ఇవి మొన్న చాలా బల్కులు తెప్పించామమ్మా, అయిపోయినాయి. మళ్ళీ మేడం శారీస్ వచ్చినాయి, చాలా బాగున్నాయి. మాకు మా సిస్టర్స్ మా వాళ్ళు కూడా అడుగుతున్నారు, కాబట్టి మళ్ళీ కాస్త పంపించండి అని చెప్పేసి మళ్ళీ చాలా మంది పెట్టారు, ఒకళ్ళు ఇద్దరు పెట్టలేదు అనమాట. చాలా వచ్చినాయి అని చెప్పేసి మళ్ళీ బేల్స్ ఒక 2 బేల్స్ తెప్పించాను అనమాట. ఇది బ్లౌజ్ అనమాట. ఇదేంటంటే మనకి ఇది 1000 రూపీస్ శారీస్ ఇట్లా ఈవింగ్. ఇది బ్లౌజ్ దగ్గర దీనికి వచ్చింది. ప్రతిడికి వస్తే ఏం లేదనమాట. ఏంటంటే మనం వచ్చినయే చూపిస్తాం, ఎత్తుక్కుంటాం అనమాట. మనం చూపిస్తాం కోసం ఎక్కడ ఇంకా ఏ డ్యామేజ్ కానీ ఏమి ఉండదు అనమాట, ఉండదు. ఇది పళ్ళు. శారీ అయితే ఏంటంటే ఇది ఇమిటేషన్లో సెకండ్ క్వాలిటీ కూడా వస్తుంది, కానీ ఇంత బాగుండదు అనమాట. కాబట్టి పోగు వీవింగ్ కానీ ఏదైనా ఇట్లా వస్తుందంటే చాలా మంది అడగబట్టి మళ్ళీ మనం ఈ వీడియో చేయాల్సి వచ్చిందనమాట. చాలా మంది బల్క్లో కూడా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకు కూడా మనం పంపిద్దాం. ముందు మన కస్టమర్లకు ఒక వీడియో వదిలేసుకుంటే తర్వాత బల్క్ ఇద్దాము, వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఇవ్వని చెప్పకుండా, అందుకోసం అని చెప్పి చేస్తున్నాను అనమాట వీడియో. అసలు వీడియో చేయటం అంటే మనం శ్రమ లేకుండానే ఇప్పుడు మనకి బల్క్ ఆర్డర్లు బాగా వస్తున్నాయి అనమాట. కానీ దాన్ని మనం ఫస్ట్ది మనకి ఉన్న కస్టమర్ల కోసం చూసుకోవాలి, కానీ బల్క్ ఆర్డర్లు వాళ్ళు 100 అడుగుతున్నారు, ఒక బేలు ఇచ్చేయమంటున్నారు. వాళ్ళకి ఇద్దాము, ముందు మన కస్టమర్లకు ఇచ్చుకున్న తర్వాత ఇస్తామన్నమాట. అయినా కూడా అది దీంట్లో ముందే చెప్తున్నామమ్మా, కొంచెం అంతా ఎక్కడైనా వీవింగ్ డిఫెక్ట్ ఉండొచ్చు. ఇప్పుడు ఫ్రెష్గా వచ్చినవి కూడా మేము ఏంటంటే చెప్పాల్సి వస్తుంది, చెప్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మేము అలా కొనుక్కున్నవి కూడాను చాలా వరకు లోపల బ్లౌజులకి మిస్ప్రింట్ రావటం చేయటం అట్లా ఉన్నాయి అన్నమాట. దానికోసం చెప్తున్నాం అనమాట. శారీ అయితే మట్టికి అసలు ఈ షైనింగ్ని బట్టి మీరు కాస్ట్ చూసుకోండి, వేరే దానికి దీనికి ఎలా తేడా ఉంటుందనేది. బిగ్ బార్డరును, ఇది పళ్ళు, బ్లౌజ్ కూడా మీకు పెద్దది ఇస్తున్నారనమాట. పిల్లలకి లెహంగాలు కుట్టించుకున్నా, లాంగ్ ఫ్రాక్ కుట్టించుకున్నా కూడా మీకు ఇంత తక్కువ కాస్ట్లో మీకు రాదనమాట. మనం ఇప్పుడు ఇంకొకటి ఏం చేశానంటే మనకి బేల్స్ బాగా ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఇవి ఇప్పుడు 500, 1500కి 3 పెడుతున్నా. 3 కంపల్సరిగా తీసుకోవాలి. 1 షిప్పింగ్ మట్టికి అదనం, ఎందుకంటే మనకి షిప్పింగ్ పెట్టుకుంటే అవుతులేదు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇంకా నేను 100 లెస్ ఇచ్చేసాను అనమాట, లెస్ ఇచ్చేసి పెడుతున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా మనం ఎక్కువ చెప్పించావు, 10 వేలు దాకా తెప్పించానమాట. అంత ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం కాస్త ఎక్కువ కొనేకుంది మనకు కొంచెం కాస్ట్ తగ్గుద్ది అనమాట. దానివల్ల నేను కూడా ఏంటంటే సింగిల్ పీస్ అయితే మట్టికి 600 పడుతుందమ్మా. 600 షిప్పింగ్ ఎక్స్ట్రా కాకుండా ఇచ్చేసేద్దాం. 600కి సింగిల్ శారీ ఇచ్చేసేసేద్దాం అనమాట. సరేనా? ఏంటంటే ఎవరైనా ఒకటి తీసుకుంటామని అంటే ఇచ్చేసేసేద్దాం. శారీ చూసారు కదా, కలర్స్ దేనికి దానికి ఎంత మంచి మంచి కలర్స్ అంటే అన్ని కలర్స్ అనమాట. నేను ఇలా ఎందుకు ఇప్పుతున్నానంటే ఈ ఫ్రెష్ శారీస్ వచ్చినా కూడా మళ్ళీ ఎక్కడ ఏమున్నా కూడా చూపిద్దామని. మీకు ఎక్కడ ఏమీ కనపడదు, కనపడ్డా కూడా కుర్చీళ్ళల్లో పళ్ళులోకి వెళ్ళొద్దు. మీరు ఒక చీర షోరూమ్కి వెళ్ళి మీరు 2000 పెట్టి తీసుకునే కన్నా 4 చీరలు తీసుకోవచ్చు. అసలు కలర్స్ కొన్ని కొత్త కలర్స్ వచ్చినాయి అనమాట. క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ అనమాట. దీంట్లోనే నేను ఫస్ట్ రాగానే 4 శారీస్ తీసుకున్నాను అనమాట, 4 కలర్స్. చూడండి మంచి మంచి కలర్స్. ఈ కలర్ అయితే నేను శారీ కట్టి చూపించే అసలు చాలా సూపర్ అనమాట. చిలకపచ్చ అసలు ఇది ఒకప్పుడు అయితే ఎంత హైలైట్. మేము చిన్నపిల్లలప్పుడు గ్రీను రాణి కలర్ వస్తేను చాలా హైలైట్గా ఉంటుందన్నమాట. ఇలా కొంచెం వీవింగ్ మిస్టేక్ అంటే వాళ్ళు ఇట్లా కట్టేసినప్పుడు గుంజినట్టు వస్తుంది అంతే. ఇదేముంది మీకు పళ్ళు ఇంత ఉంది, పళ్ళుకి ఇలా కాస్త వేసేసి స్టెప్ పెట్టుకున్నారంటే సరిపోతుంది. దానివల్ల మీరు 4000, 3000 పెట్టుకొని కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా చాలా తక్కువకి మనం కావాలని చెప్పేసి మనం ఈ ఐటమ్స్ మీదే ఎక్కువ చేస్తున్నాం. మనం మంచిగా పెట్టామంటే మట్టుకి మనకి ఏమి పోవటల్లా, పెట్టలేక కాదు, పెట్టున్నాం కానీ పోవట్లేదన్నమాట. ఇదిగోండి కలర్స్ అంతా కూడా మంచి క్లాసిక్ కలర్. ఇదైతే అసలు ఇప్పుడు ఇందాక 9000, 10,000లో చూశాను అనమాట ఒక యూట్యూబ్లో. అసలు ఆ శారీస్కి ఈ శారీస్కి ఏంటో డిఫరెంట్ అనేది ఇదే కలర్లో
వాళ్ళు అంటే కొనగలిగిన వాళ్ళు పెద్దవాళ్ళు చాలా మంది కొనుక్కుంటారు అనుకోండిమ్మా. మనం ఏదో చిన్న చిన్న వాళ్ళం చిన్న చిన్న ఇదిలోని మనం చూసుకుంటాం అనమాట మన బడ్జెట్లో. ఎవరికైనా మంచి క్లాత్ ఇవ్వాలి, కొంచెం ఆ మిస్ప్రింట్ ఈవింగ్ డిఫెక్ట్స్ రావటం వల్ల మనకి ఈ శారీస్ ఇంత కాస్ట్కి వస్తున్నాయి అన్నమాట. అది దాంట్లో పాటు నేనేంటంటే ఇప్పుడు ఇది వచ్చింది కదా అని ఒక 700-800 పెట్టి చూపించకుండా నేనేంటంటే నాకు వచ్చిన దాంట్లో మీకు ఎంతవరకు ఇవ్వగలుగుతాను అని చెప్పేసి నేను పెడుతున్నాను అనమాట. ఇవైతే ఒక్కొక్కళ్ళు 1800 పెడుతున్నారనమాట. ఎన్ని పెట్టినా కూడా మళ్ళీ మనకు అయిపోతూనే ఉన్నాయి అనమాట. అడుగుతానే ఉన్నారు. రోజు ఎన్ని పొట్టు చీరలు పెడతాం మొదలు పెట్టినాక మేము వేరే వాటి దగ్గరికి వెళ్తాం కూడా కుదురుతులేదనమాట. ఇవి చూడండి, ఇదే శారీస్ మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే తీసుకోవచ్చు అనమాట. ఇలా ఇప్పుడు కొంతమంది వేరే సెకండ్లో చూపిస్తున్నారు, వేసేసి మిస్ప్రింట్ డ్యామేజీ. మేమేం చేస్తున్నామంటే గ్రేడింగ్ చేసుకుంటున్నాం. అన్ని గ్రేడింగ్ చేసి అన్నీ ఒక 100 చీరలు వచ్చినా కూడా పక్కన పెడుతున్నాం. అది తర్వాత మీకు డ్రెస్సెస్ పర్పస్ కానీ లంగాలకు కానీ పిల్లలకి వాడుకుంటారు అని చెప్పేసి అవి తర్వాత ఒక రోజు పెడతాను అనమాట. ముందు ఇది అయిపోయిన తర్వాత. చూసారా ఈ క్లాత్ లైట్ వెయిట్ను అసలు శారీ చాలా ఈ పళ్ళుస్కే పెట్టచ్చు అనమాట. చిన్న బార్డరు, ఇప్పుడు ఇవన్నీ ఇంకా నేను వేస్తానమ్మా. దీంట్లో ఎక్కడైనా శారీ మట్టికి 6.5 దాకా వస్తుంది అనమాట. రాకుండా అయితే ఏముండదు. ఎందుకంటే ఇప్పుడు మీకు చీర జాకెట్ పళ్ళు అన్నీ చూపిస్తున్నాను. ఏంటంటే కొంతమంది రావట్లేదని చెప్పేసి అంటున్నారు. రాకుండా ఉంటే అసలు మేము చిన్న చీరలు ఉంటే తీసేస్తాం. ఇది చూడండి జాకెట్, చూసారు ఎక్కడ దాకా జాకెట్ వచ్చిందా. తర్వాత మళ్ళీ గ్యాప్ బార్డర్ ఇదిగో చూడండి, ఒకటి పూర్తిగా ఇప్పదీసి చూపిస్తాను మీకు. అలా ఉంటే మేము 4 మీటర్లు 3 మీటర్లు చీరలు వస్తే మేము తీసేస్తాం అనమాట. పెద్ద డ్యామేజెస్ వచ్చినా తీసేస్తాము. ఇక ఈ రేట్లో రావటం అంటే ఏదన్నా చిన్నది ఎక్కడన్నా ఏదన్నా వస్తేనే తప్ప. ఇదిగోండి ఇక్కడ ఎక్కడా లేదు. దీనికి ఏంటంటే ఇది మధ్యలో మిడిల్లోకి వస్తుంది. మిడిల్లోకి వచ్చినా కూడా అది కట్ చెంగులోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది కింద ఎప్పుకొస్తుంది అనమాట. అది అసలు మీకు కనపడదు. ఆ ప్రాబ్లం ఉండబట్టి ఇప్పుడు ఇది 4000 5000 ఉండేది కూడా మీకు నేను ఇప్పుడు వచ్చేసి 2000కి 3 ఇస్తున్నాను. ఇవి మట్టి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను. వీటి వరకు ఇవి ఫ్రీ షిప్పింగ్. ఇవి ఏంటంటే మనం ఫస్ట్ నుంచి ఇస్తున్నాం కాబట్టి అవి అంటే మనకి తగ్గిన రేటు తగ్గించాను అనమాట. చూసారా పళ్ళులు. మీరు బార్డర్స్ కొంచెం అర్థమయ్యేటట్టు పెట్టండి అమ్మా. ఫిక్స్ మీకు ఇట్లా చూపిస్తాను. ఇవి అయితే అసలు పెద్ద పెద్దోళ్ళు కూడా కట్టుకుంటున్నారు అంతాను. ఎంత బాగుంటున్నాయో. ఈ శారీ ఫోల్డింగ్లోనే మీకు తెలిసిపోతుంది ఎంత ఉంది అనేది. చూడండి ఎక్కడ చూసినా కూడా మీకు ఈ డిజైన్ ఇవి ఫ్రెష్గా చూసి ఇప్పుడు మామూలుగా అన్నీ కలిపేసేసి ఒకే రేట్లో పడేస్తే పెద్ద డ్యామేజీ రావచ్చు. అవన్నీ కూడా వాళ్ళు గ్రేడింగ్ చేస్తారు. వాళ్ళు కూడా గ్రేడింగ్ చేసి చిన్నవి పెద్దవి కలిపేసి వేసేస్తారు చిన్నవన్నీ. మేము అలా చేయట్లే. మేమేం చేస్తున్నాం, చిన్నవన్నీ ఒక సపరేట్ చేసేస్తున్నాం, పెద్ద డ్యామేజీ అన్నీ సపరేట్ చేస్తున్నాం. ఏది లేకుండా చిన్నది ఏమన్నా పోగు ఈవింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయే నేను మీకు పెడుతున్నాను అనమాట. అది కూడా మీకు చెప్తున్నా 1-4 సార్లు. చూడండి శారీస్ మీరు చాలామంది తీసుకున్నారు. మళ్ళీ ఇంకా కావాలి మేడం, ఆ కలర్ కావాలి ఈ కలర్ కావాలంటున్నారని మళ్ళీ నేను 10 బేల్స్ తెప్పించాను అనమాట. మీరు ఎంత అడిగినా ఇప్పుడు బల్క్ ఆర్డర్లు కూడా మనకు ఉన్నాయి. బల్క్ ఆర్డర్లోనే ఒక 5-6 బేల్స్ వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా బల్క్ ఆర్డర్లు ఎవరన్నా కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా మాకు ఫోన్ చేయండి. ఫోన్ చేసి దాన్ని బట్టి మేము చెప్తామన్నమాట. మీరు బల్క్లో తీసుకుంటారు కాబట్టి మీకు ఎంత పడుతుందో ఏంటో అనేది చూసి చెప్తామన్నమాట. ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలన్నా కూడా ముందు వాట్సాప్లో మెసేజ్ చేయండి. దాన్ని బట్టి మేమే కాల్ బ్యాక్ చేయొచ్చు అవకాశం ఉంటే. అంతేగాని వాట్సాప్ చేయకుండా కాల్ చేస్తున్నాం రెస్పాండ్ అవ్వట్లేదంటే అవ్వదండి. మ్యాక్సిమం మెసేజెస్కే ప్రిఫరెన్స్ ఇస్తాము. మెసేజ్ పెట్టేసేయండి. మీరు ఒక రోజు కాదు 2 రోజులకైనా చూసి మీకు రిప్లై ఇస్తాం అనమాట. మామూలు ఆర్డర్స్ అయినా కూడా వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇవి చూడండి పైటానిక్ వాటర్స్ ఎంత బాగున్నాయో. ఎక్కడన్నా చీర జాకెట్ పళ్ళులు అయితే కంపల్సరీగా వస్తున్నాయమ్మా. బ్లౌజెస్ రాకపోతే మట్టికి రాపోవచ్చు. దానికి మట్టికి మీరు ఏదో ఒకటి చేసుకొని టారప్ చేసుకోగలిగితేనే తీసుకోండి. ఎక్కడన్నా ఒక దానికి రాకపోతే మట్టికి. మళ్ళీ రాలేదు మేడం, పళ్ళు రాలేదు, చీర రాలేదంటే అది నమ్మే విషయం కాదనమాట. ఏదో ఒకటంటే మేము నమ్ముతాం అనమాట.
అది కూడా మేము ఇంత క్లియర్గా మీకు ఎప్పదీసి చూపిస్తున్నాం అన్నమాట. చూసారా? ఇంకా మాకు ఫినిషింగ్కి వెళ్ళొస్తే కనుక ఇంకా మేము 1000-1200లో పెట్టుకోవచ్చు. ఇంకా మేము కొంచెం ఫినిషింగ్కి ఇచ్చే టైం లేదనమాట. ఏదన్నా వస్తే ఇది ఇక్కడ చూడండి, చిన్నది కట్ వచ్చింది, అది కూడా కుచ్చేళ్లలో పోతుంది అనమాట. శారీ అయితే చాలా లైట్ వెయిట్. ఇవన్నీ కూడా కాస్ట్లీలో వచ్చినాయి కాబట్టి ఇట్లా లైట్ వెయిట్ గాను, వెయిట్లో ఎక్కువ వెయిట్ కూడా ఇప్పుడు ఎవరు తీసుకోండి. ఇదిగోండి బ్లౌజ్కి కూడా ఇట్లా అంచు ఇచ్చారనమాట హ్యాండ్స్ దగ్గర. ఇది పళ్ళు వచ్చి దీనికి కొంచెం షార్ట్ పళ్ళు వచ్చింది. ఇది చూసారా, ఇది పళ్ళు అనమాట. ఇది మల్టీ కలర్ వచ్చింది అనమాట. శారీ అంతా ఒక కలర్ కాదు. ఇదిగో మళ్ళీ ఇటు కూడా తిప్పుతాను. ఇదంతా ఇట్లా మధ్య మధ్యన గ్రీను, పింకు, అట్లా బ్లూ, అలా రకరకాలుగా ఇచ్చారనమాట. ఇది శారీ అయితే చాలా హెవీ క్వాలిటీ. పళ్ళు వచ్చింది కానీ దీనికి బ్లౌజ్ రాలేదు. శారీ మట్టి చాలా బాగుందన్నమాట. అంటే ఇలా డిఫరెంట్గా ఇచ్చాడు కాబట్టి కావాలనుకుంటే మీరు తీసుకొని హ్యాండ్స్ వరకు ఏదైనా వేసుకోవచ్చు. శారీ మట్టి పెద్దనే ఉందన్నమాట. బ్లౌజ్ కూడా ఇచ్చారు. ఏదన్నా కొంచెం మీకు కొంచెం అనిపిస్తే ఒక 1/2 మీటర్ కొంచెం క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నారంటే మీకు ఇది అయిపోతుంది అనమాట. దాంట్లో లేదా బ్లౌజ్ వదిలేసుకున్నా కూడా శారీ పెద్దగా అవుతుంది. చూడండి కలర్ ఎంత బాగుందో. ఇవి లైట్ కలర్స్ అనుకుంటారు కానీ ఈ లైట్ కలర్స్లోనే చాలా బాగుంటాయి అన్నమాట. బాగుంటాయిను కొంచెం క్లాసీగా ఉన్నోళ్ళు పెద్దవాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు. ఇది జాకెట్ ఇక్కడేమో మధ్యలో గ్యాప్ ఇచ్చాడు అనమాట. కొంచెం గ్యాప్ బార్డర్ ఇచ్చాడు. సూపర్ కలర్ ఇది. మీకు ఇంత వివరంగా ఇప్పదీసి చూపించి ఒకటి చూపించేసి వేసేస్తారు. అసలు చూడండి ఈ పొట్టు అసలు ఇది ఈవింగ్ ప్రింట్ లాగా అనిపిస్తుంది చూస్తే. అందుకే నేను లోపల చూస్తున్నాను అనమాట. చాలా పల్స్గా అనిపిస్తుంది అనమాట. అసలు ప్రింట్ గుద్దినట్టుంది కానీ లేదనమాట. బాగుంది. ఇది ఇక్కడ చిన్న ఇది ఏం లే, కొంచెం జిగ్జాగ్ చేసుకుంటే ఇది అవుతుంది అనమాట. ఈ శారీ పన్నాల్లోనే మనకు తెలిసిపోతుంది ఎంత ఉందనే శారీ. చూడండి అసలు ఇదైతే వేరుగా పెట్టాల్సింది. మంచి కలరు, అసలు డిజైన్ కూడా పైతాని. ఇది ఇట్లా ఇది వేరే అట్లా వెళ్ళాల్సింది, ఇంట్లోకి వచ్చేసింది ఇట్లా. ఈ బార్డర్ కనీసం ఇది 1500లో పెట్టినా కూడా వెళ్ళిపోతుంది. అది కొంచెం చూడండి ఎంత బాగుందో. అడగని అమ్మ 3 శారీస్ తీసుకోవాలి, 3 వేసేసేయండి. మరి ఇంకా ఎవరో ఒకళ్ళ లక్కీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ లక్కుకి వెళ్ళిపోతుంది. చూడండి ఈ కలర్ కూడా కాచి గ్రీన్ ఎంత బాగుందో. బ్లౌజ్ ఇగోమ్మ బ్లౌజు ప్రతి దానికి కూడా చూపిస్తున్నాను. బ్లౌజెస్ కూడా మీకు ఇవి మన బడ్జెట్లో ఇందాక చూపించిన దాంట్లోనే కలర్ కొంచెం డిఫరెంట్ అనమాట. మన బడ్జెట్లో వస్తుంది అనమాట. కొంచెం చీర చిన్నగా ఉన్నట్లుంది, ఇది పక్కన పెట్టేసి డ్రెస్సులో. లీఫ్ డిజైన్ చూడండి ఎంత బాగుంది. బ్లౌజ్ కూడా ఎలా ఇచ్చాడు. నావీ బ్లూ అండి, మంచి నావీ బ్లూకి వైన్ కలర్ ఇచ్చాడు అన్నమాట. సూపర్
చూసారుగా ఎలా ఉంది. చాలా చాలా బాగుంది. ఇది ఇక్కడ పోగొచ్చింది అనమాట. ఇది కుచ్చేళ్ళలోకి ఎక్కడో పోతుందన్నమాట. ఫిల్స్ పెట్టుకుంటారు కాబట్టి మధ్యలోకి వచ్చిందనమాట. కుచ్చేళ్ళల్లో పోతుందన్నమాట. ఇది కూడా ముందే చెప్తున్నాను అనమాట. ఎక్కడైనా కనపడితే దాన్ని ఇంకా నేను మీకు జూమ్ చేసి చూపిస్తా కానీ దాన్ని ఆపేయను అనమాట. ఇలా ఉంది అసలు. క్లాత్ కూడా ఎంత ఇలా అంచు బార్డర్ పెద్దది అని చెప్పే కానీ ఇది ఇలా పెట్టుకున్నప్పుడు మీకు కుచ్చేళ్ళల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. మీకు దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. అసలు ఇంకా కనపడిన కూడా కనపడదు అనమాట ఇలా పెట్టేసుకుంటే. చూడండి పళ్ళు. కనపడలే ఉంది. చీర అంటే ఇలా వస్తుంది. పళ్ళు ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చాడు. హ్యాండ్స్కి ఇది ఇచ్చాడు అనమాట. ఇది గ్యాప్ బార్డర్. ఈ కలర్ ఎంత డిఫరెంట్గా ఉందో. బ్లౌజు, పళ్ళు. శారీ కూడా మీకు 630 దాకా ఉంటుందన్నమాట. మీరు లావుగా ఉంటే బ్లౌజ్ వదిలేసుకోవచ్చు, లేదంటే ఏదన్నా జాయింట్ వేసుకోవచ్చు అనమాట. ఇదేం ప్రాబ్లం కూడా ఎక్కువ లేదు. శారీ అంతా ఇది బుట్టీస్ వచ్చింది. ఇది పళ్ళు, బ్లౌజ్ వచ్చింది అనమాట. కల్నేతగా ఉంది. పింక్ కలర్. శారీ అంతా ఇలా ఉంటుంది. బ్లౌజ్ పళ్ళు. ఇది పైతాని. పళ్ళు ఇట్లా వస్తుంది. బ్లౌజ్ ఇది గ్యాప్ బార్డర్. మ్యాంగో వచ్చి పళ్ళు వస్తుంది. బ్లౌజులు మట్టికి అన్ని మీటర్ బావు దాకా ఇస్తున్నాడు అనమాట. సరిపోతుంది. ఇది ప్లెయిన్ వచ్చి ప్లెయిన్ మీద వచ్చింది. పార్ట్ ఇట్లా ఇక్కడ బుటీస్ వచ్చినాయి. ఈ ప్రాబ్లం కూడా ఏమి లేదనమాట. బాగుందన్నమాట. పళ్ళు, బ్లౌజ్, బుటీస్ అన్నమాట. శారీ అంతా కూడా ఇవి బార్డర్స్ లేకుండా వచ్చినాయి అనమాట. మంచి ఈవింగ్ ప్యాటర్న్ ఇచ్చాడు. చక్కగా సింపుల్గా ఉంటుంది. కొంతమందికి బార్డర్స్ ఎక్కువగా వద్దు అనుకుంటే ఇట్లా చేసుకోవచ్చు అనమాట. బ్లౌజ్ కూడా ఇది ఉంది.
ఈ రెండు వైపులా పెద్ద బార్డర్ వచ్చింది. అసలు ఇవి అయితే 5-6 వేలు కూడా పెట్టచ్చు చేసి, మనం కాస్త ఫినిషింగ్ చేయించి పెట్టినట్టయితే పెట్టచ్చు. అయినా మనం పెట్టమనుకో వేలల్లో, మనం ఉండే 100లో 1000. ఇది బ్లౌజు. పళ్ళు బాగుంది. ఈ కలరు చాలా చాలా బాగుంది. పళ్ళు చాలా పెద్ద పళ్ళు వచ్చాయి. పళ్ళు, బ్లౌజ్, శారీ మొత్తం ఇలా వస్తుంది. చూడండి ఇది ఎంత బాగుంది అసలు. గ్యాప్ బార్డర్, ఈ గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చినాయి అయితే అసలు చాలా చాలా కాస్ట్లీ పెట్టుకోవచ్చు అనమాట. బ్లౌజ్, ఇది పళ్ళు. ఈ పళ్ళు దగ్గర మట్టికి చిన్నది వచ్చింది అనమాట. చిన్నగా కొంచెం డార్లింగ్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకా ఎక్కడ ఏమీ లేదనమాట. 4000 చీర మీ సొంతం అయిపోతుంది అనమాట. 2000 పెట్టారంటే 3 శారీస్. పళ్ళు, బ్లౌజ్ ఇలా వస్తుంది. గ్రే కలర్. ఇట్లాంటి క్లాసిక్ కలర్స్ రావటం తక్కువ. బ్లౌజ్ ఇలా బుటీస్, బ్లౌజ్. ఇవి చాలా అంటే అన్నీ మనం బార్డర్సే కాదు, కొంతమంది ఏంటంటే బార్డర్ లేకుండా కడతారు. అందుకోసం వాళ్ళకి తేలిగ్గా ఉండేటట్లు ఉంటాయని చెప్పేసి కొంచెం ఇట్లా కూడా ఇస్తున్నారనమాట. పళ్ళు, బ్లౌజ్, స్కై బ్లూ. మీకు ఇంత క్లియర్గా ఎందుకు చూపిస్తున్నానంటే అన్ని బార్డర్స్ ఉన్నాయి అనుకుంటారేమో అని చెప్పేసి బార్డర్ లేని కూడా చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా చేయాలంటే మాకు కష్టం, ఇప్పి చూపించి మళ్ళీ ఇవన్నీ ఫోల్డింగ్లు పెట్టుకొని. చూడండి బ్లౌజ్, చూడండి ఇది కూడా బార్డర్ బాగుంది అనమాట. ఇది బ్లౌజు. శారీ అంతా ఇట్లా వస్తుంది, పళ్ళు ఇట్లా వస్తుంది. ఇలా ఉంటుంది అన్నమాట శారీ అంతా. ఇది బ్లౌజ్ మీటర్ బాగు దాకా ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి చిన్న ఈవింగ్ మిస్టేక్ వచ్చింది, పోగుబడలేదు, అది కూడా పళ్ళులోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా తెరవేసి మడతాయి. ఇది బ్లౌజ్ వచ్చిందమ్మా. ఇదంతా చూడండి ఎంత బాగా వచ్చింది. ఇదంతా కూడా ఈవింగే వచ్చింది అనమాట. ఇదేంటంటే డిజైన్, ఇదేంటో తిరిగిపోయి ఇది ఒక మోడల్ అనుకుంటా. ఇలా వచ్చింది.
అది కట్చింగ్ వరకే వచ్చి ఇచ్చారు. పళ్ళు ఐటానికి పళ్ళు వాళ్ళు చూస్తాం బట్టి చాలా వివరంగా చూస్తున్నారు. ఒక్కొక్కటి ఏదైనా పొరపాటు నేను బ్లౌజ్ చూపించలేదు అనుకో, మేడం మీరు బ్లౌజ్ చూపించలేదు అని పెడుతున్నారు. అదిగో బ్లౌజ్. బ్లౌజ్ పళ్ళు శారీ అంటే ఇట్లా బాగుంది. లక్స్ గ్రీన్ వస్తుంది, ఇట్లా వస్తుంది. కలర్ చాలా బాగుంది. పళ్ళు క్లాసీ కలరును అసలు చూడంగానే అసలు ఇది క్లాస్గా వాడేవాళ్ళు అయితే ఎమ్మటే బుక్ చేసేస్తారు. మామిడి పిందెల డిజైన్ కూడా ఇచ్చాడు. ఇదిగో పళ్ళు, ఇది బ్లౌజు. ఇలా బుద్ధి ఫ్లవర్స్ వచ్చి పళ్ళు, బ్లౌజ్. ఇవమ్మా వీటిలో బ్లౌజెస్ అన్నిటికీ వచ్చినాయి. ఎక్కడైనా రాకుండా వచ్చినా కొంచెం శారీ చిన్నదైనా మీరు అడ్జస్ట్ అయ్యి దానికి ఏదైనా కొంచెం జాయింట్ చేసుకోవాలనుకుంటేనే 4,000-5,000 శారీస్ అనమాట. మళ్ళీ మా కంప్లైంట్ అనేది మీకు ఇంత ఇప్పి చూపించి ఇప్పుడు 100 చీరల పైన చేసి చూపిస్తున్నాం మేము. అసలు చూపించే లోపే చేతులు ఎంత నొప్పి వస్తున్నాయో అంత నొప్పి వస్తున్నాయి అనమాట. అయినా బాగుంచుకుంటా పెడుతున్నాం. ఇక వీటిలో ఏదైనా వస్తే మీకు మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఏదైనా ఈవింగ్ మిస్టేక్ డ్యామేజెస్ అయితే లేవు అనమాట. ఏది వచ్చినా కూడా మీకు డ్యామేజ్ వచ్చినా మిస్ప్రింట్ వచ్చినా లేకపోతే శారీలో బ్లౌజ్ కొంచెం రాకపోయినా ఒక్కదానికో రెండింటికో బ్లౌజెస్ తగలేదు. ప్రతిమా వాటికి అన్నిటికి వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా మాకు మళ్ళీ తిరిగి మీరు మాకు కంప్లైంట్ అది అయితే ఇవ్వద్దు అనమాట. మీకు ఇష్టమైన వాళ్ళే తీసుకోండి. ఎందుకంటే మేము ఇంత జెన్యున్గా రీజనబుల్ రేటులతో మేము ఇస్తున్నాం అనమాట. వీటి మీద వందలు అయితే వేసుకోవట్లేదమ్మా. ఇది 1,000 రూపాయలు 2,000 పెట్టినా కూడా వెళ్తాయి శుభ్రంగా ఐరన్ రోలింగ్ చేయించి. కాకపోతే నేనేంటంటే మీకు ఇవ్వాలి 2,000లో 3 ఇవ్వాలి, తక్కువగా ఇవ్వాలని చెప్పేసి నేను పెడుతున్నానమ్మా. మీరు మట్టికి చీర 4 మీటర్లు వచ్చిందంటే అసలు అది నమ్మే విషయం కాదనమాట. 5.5 మీటర్లు లేనిదే మేము చీర పంపించమన్నమాట. ఇప్పుడు మాకు ఇక్కడ 1-2 తగిలిని నాకు తీసి పక్కన పడేసేసి అనమాట. నాకు కొలతలో ఇట్లా పెట్టామంటే అది 6 మీటర్లు పైనే ఉంటుంది కానీ తక్కువ ఉండదు. ఇదమ్మా మీకు ఇష్టమైన వాళ్ళు తీసుకోండి. మాకు మట్టుకు మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి ఇది ఇంతే ఉంది అంతే ఉందని బట్టి చెప్పొద్దమ్మా. ఓకేమ్మా, థ్యాంక్ యూ. ఈరోజు కలెక్షన్ అయితే ఏంటండి, చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.